గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక చాలా నైస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ ఇఫ్ కాట్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ అండ్ కాట్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ, దెన్ ప్రూవ్ దట్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4√pq. ఇటువంటి క్వశ్చన్స్ చాలా చోట్ల చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఇది మనం చూసుకుందాం. సో పీ ఏంటి ఇచ్చాడు? కాట్ థీటా ప్లస్ కాస్ థీటా ఇచ్చాడు. మనకి ఇక్కడ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ టర్మ్స్లో కావాలంటే పీ స్క్వేర్ ఏంటవుతుంది? కాట్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ ఐడెంటిటీ వస్తుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది దీనికి ఏ అనుకుని దీన్ని బి అనుకుంటే అండ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. అన్నిట్లో ప్లస్ ప్లస్ మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు అన్నిట్లో ప్లస్ వచ్చేస్తాయి. ఓకే, సో పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ఇది బి అనుకున్నప్పుడు ఏ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2a ఇంటూ బి అంటే 2 కాట్ థీటా అండ్ కాస్ థీటా. ఓకేనా? ఇది దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇప్పుడు క్యూ స్క్వేర్, క్యూ ఏమో ఇంత ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, క్యూ ఈజ్ ఈక్వల్ టు సో క్యూ స్క్వేర్ ఏంటవుతుంది? దీని మొత్తం స్క్వేర్ అయిపోతుంది. కాట్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఈ ఐడెంటిటీని యూస్ చేస్తే ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. ఇక్కడ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు 2ab ముందర మైనస్ వస్తుంది, ఇక్కడ మట్టుకు ప్లస్ వస్తుంది. ఓకేనా? సో క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత? కాట్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కదా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే మైనస్ 2 కాట్ థీటా కాస్ థీటా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఫ్రమ్ ఈక్వేషన్ 1లోంచి 2ని మైనస్ చేసేద్దాం. పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ కావాలి మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్లో. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఏంటి అయిపోతుంది? పీ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం అన్ని ప్లస్లు పెట్టి. క్యూ స్క్వేర్నేమో మైనస్ పెట్టి, ఇది బ్రాకెట్ మస్ట్ ఇక్కడ, ఎందుకంటే మీరు మైనస్తో మల్టిప్లై చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్, ఈ పైన ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, పీ స్క్వేర్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అందులో ఏం చేంజెస్ ఉండవు. కానీ క్యూ స్క్వేర్ ఈక్వేషన్లో మట్టుకు సైన్స్ మారిపోతాయి, ఎందుకంటే మీరు మైనస్తో మల్టిప్లై చేస్తున్నారు. ఇక్కడ మైనస్ ఇంటూ ఇది ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సిమిలర్లీ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఓకేనా? అన్నిట్లో సైన్స్ మారిపోతాయి. ఇది ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ అయిపోతుంది, మైనస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ అయిపోతుంది, మైనస్ 2 కాట్ థీటా కాస్ థీటా ప్లస్ 2 కాట్ థీటా కాస్ థీటా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ప్లస్ అండ్ మైనస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది కూడా ప్లస్ అండ్ మైనస్ సేమ్ పవర్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఈ పవర్స్ కూడా సేమ్ ఉన్నప్పుడే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఓకేనా? సో కాట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అండ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈ రెండు 0 అయిపోయి ఇది +2 అంటే +4 కాట్ థీటా కాస్ థీటా మనకి మిగులుతుంది. ఓకే, సో ఎల్హెచ్ఎస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మీరు చేసినప్పుడు పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాట్ థీటా కాస్ థీటా వచ్చింది మనకి. ఓకే, 4 కాట్ థీటా కాస్ థీటా వచ్చింది. ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేసినప్పుడు ఇది ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ అంటే. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా చూసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఏంటి ఇచ్చాడు? ఈక్వేషన్లో మనకి ఈజ్ ఈక్వల్ టు 4√pq అన్నాడు. పీ ప్లేస్లో కాట్ థీటా ప్లస్ కాస్ థీటా పెట్టేద్దాం, క్యూ ప్లేస్లో కాట్ థీటా మైనస్ కాస్ థీటా పెట్టేద్దాం. 4 మిగతా ఇదంతా స్క్వేర్ రూట్లో ఉంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ అండ్ క్యూ అన్నాడు, పీ ఇంటూ క్యూ. ఇప్పుడు ఈ ఐడెంటిటీ యూజ్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది, ఇది ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అండ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో దీని బదులు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసేసుకోవచ్చు. 4 కాట్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకుంటే కాట్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది. ఇప్పుడు కాట్ థీటా ఫార్ములా ఏంటి? కాస్ థీటా అపాన్ సైన్ థీటా. అందుకని కాట్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అపాన్ సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. స్క్వేర్స్ పెట్టేయడమే అన్నింటిలో స్క్వేర్ ఉన్నప్పుడు. ఓకేనా?
మైనస్ కాస్ స్క్వేర్ థీటా యాజ్ ఇట్ ఈస్ రాసాం 4. ఇది 4th రూట్ కాదు, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మీకు అలా అనిపించవచ్చు, నేను ఇరేజ్ చేసి రాస్తాను. ఇది 4 బయట ఉంది, రూట్ బయట ఉంది, ఇంక్స్ మారిపోయింది. ఓకేనా, ఇది 4 ఏంటంటే ఇక్కడ బయట ఉంది, అంటే స్క్వేర్ రూట్కి అవుట్ సైడ్లో ఉంది. ఇక్కడ 4. ఓకే, 4 రూట్. ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా అపాన్ సైన్ స్క్వేర్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అపాన్ సైన్ థీటా, కాబట్టి కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అపాన్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు 4 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందులోంచి మనకి కాస్ స్క్వేర్ థీటా కామన్ తీసేస్తాం మనం, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ, ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ థీటా రూట్ బయటకు వచ్చేసింది, బ్రాకెట్లోకి వచ్చేస్తే ఇక్కడ ఏంటి మిగులుతుంది, 1 అపాన్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాని మనం బయట దీంట్లోంచి బ్రాకెట్లోంచి దీన్ని కామన్ తీసుకున్నాం కాబట్టి. సో 1 అపాన్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తాం, కాస్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటేనే అవుతుంది, ఇక్కడ ఏం ప్లస్ మైనస్ లేవు కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు. ఈ స్క్వేర్ అండ్ ఈ రూట్ క్యాన్సిల్ చేసి కాస్ థీటాని మనం ఫ్రీ చేయొచ్చు స్క్వేర్ రూట్లోంచి. ఓకే, సో ఇది 4 కాస్ థీటా అయిపోతుంది. మిగతా స్క్వేర్ రూట్లో ఏంటంటే మిగిలి 1 అపాన్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకేనా, ఇప్పుడు ఇది ఏంటి అవుతుంది, 4 కాస్ థీటా. ఇప్పుడు దీన్ని మనం 2 వేస్లో ఇక్కడ ఆర్ పెట్టి చేసాను చూడండి, ఎయిదర్ దిస్ వే ఆర్ దిస్ వే మీరు సాల్వ్ చేసుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. ఇప్పుడు దీన్ని ఒకటి ఏం చేస్తున్నాను నేను, 1 మైనస్ ఇది 1 అపాన్ 1 కదా, సో క్రాస్ మల్టిప్లికేషన్, ఈ 1ని సైన్ స్క్వేర్ థీటాతో మల్టిప్లై చేస్తాం, ఇవన్నీ ఇలా చేస్తాం, ఇది రెండింటిని కామన్గా చేసేస్తాం. సో ఇదేమవుతుంది, 1 మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా హోల్ అపాన్ సైన్ స్క్వేర్ థీటా, మీరు ఎల్సిఎం తీసుకుంటే. ఓకేనా, తో ఇప్పుడు ఏంటి, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ ఐడెంటిటీ యూస్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో 1 మైనస్ ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటు పెడితే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అప్పుడు ఏంటవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. సో ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనం కాస్ స్క్వేర్ థీటా పెట్టొచ్చు. ఏంటి మిగులుతుంది మన దగ్గర, 4 కాస్ థీటా బయట ఉంది రూమ్లో దీని రూట్లోంచి, అండ్ లోపల స్క్వేర్ రూట్ లోపల ఏంటేంటి మిగులుతున్నాయి, కాస్ స్క్వేర్ థీటా అపాన్ సైన్ స్క్వేర్ థీటా, అండ్ కాస్ థీటా అపాన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అవుతుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి అది కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ స్క్వేర్ అండ్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి కాట్ థీటా కూడా స్క్వేర్ రూట్ నుంచి ఫ్రీ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ థీటా టైమ్స్ కాట్ థీటా, అండ్ దట్ ఈ ఎల్హెచ్ఎస్లో కూడా మనకు అదే దొరికింది, ఇక్కడ 4 కాట్ థీటా ఇంటూ కాస్ థీటా, ఇక్కడ కూడా మనకి 4 కాస్ థీటా ఇంటూ కాట్ థీటా 1 అండ్ ద సేమ్. ఓకే, అదే, సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అండ్ హెన్స్ ప్రూవ్డ్ అని పెట్టుకోవచ్చు. ఇదొకటి, ఈ ఐడెంటిటీ యూస్ చేసి. లేదు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చు. 4 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, దీన్నే ఇక్కడ రాసాను చూడండి, 4 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అపాన్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇక్కడ ఏంటి, 4 కాస్ థీటా స్క్వేర్లోంచి ఫ్రీగా ఉంది, స్క్వేర్ రూట్ లోపల ఏమేమిటి, 1 అపాన్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దీని ప్లేస్లో మనం కాసెక్ స్క్వేర్ థీటా రాసుకుని మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఐడెంటిటీ, కాసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. ఓకే, ఇదంతా కలిపితే, ఎందుకంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాసెక్ స్క్వేర్ థీటా ఓకే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 cosec square theta minus 1 is equal to, sorry, cot square theta cosec square theta minus cot square theta is equal to 1 అవుతుంది. అందుకు cos square theta minus 1 is equal to cot square theta అయిపోతుంది. రైట్ ఎవ్రీవన్, ఈ ఐడెంటిటీ యూస్ చేస్తున్నాం ఇక్కడ. cosec square theta minus cot square theta is equal to 1. ఈ ఐడెంటిటీని యూస్ చేస్తున్నాం. సో 1 ఈ +1 ఇక్కడ +1 ఉంది ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు వస్తే -1 అవుతుంది, ఇది మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇటు వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అయిపోతుంది.
సో ఏంటి మిగులుతుంది మనకి, దీని ప్లేస్లో కాట్ స్క్వేర్ థీటా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు 4 cos థీటా కాట్ థీటా. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మీకు పూర్తిగా అర్థమైపోయి మీరు ఎంజాయ్ చేస్తుంటే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరైతే ట్రిగ్నోమెట్రీ చాప్టర్స్తో డీల్ చేసి ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్కి అవసరమో వాళ్ళ దాకా తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.